హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఎగ్ బిర్యానీ సింపుల్‌గా నోరు బాగలేదనుకున్నప్పుడు, సండే రోజు నాన్ వెజ్ తిననోళ్ళు పిల్లలకి ఎగ్స్ ఏసి పెడితే ఆరోగ్యానికి మంచిది. గుప్పెడంత గుడ్డులో గంపెడంత బలం ఉంది. పిల్లలకి నాన్ వెజ్ చికెను, మటన్లు పెట్టకపోయినా ఎగ్స్ ఏసి సండే స్పెషల్ చేసి పెడితే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేయన్నీ స్పెషల్‌గా మార్కెట్‌కెళ్ళి తెచ్చేది లేదు. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి సింపుల్‌గా పల్లెటూరు స్టైల్‌లో. ఇప్పుడు 2 చెక్క పలుకులు, 2 లవంగం పలుకులు, 4 జీడిపప్పులు, 4 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. 2 యాలుక్కాయలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు లైట్గా వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ టమాటా పేస్ట్ వేసుకుంటే టమాటా ఫ్లేవర్ వస్తుంది, టమాటా రైస్ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ రాదు. అందుకని టమాటా ముక్కలు వేసుకుంటేనే బాగా గ్రేవీ కూడా వస్తుంది, ఆ ఫ్లేవర్ రాకుండా బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఇందులో 2 చెక్క పలుకులు, 2 యాలుక్కాయలు, 4 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, ఒక 10 జీడిపప్పులు, ఒక 50 గ్రాములు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా. నెయ్యి అయినా వేసుకోవచ్చు, శనగ నూనె అయినా బాగానే ఉంటుంది బిర్యానీకి. పామ్ ఆయిల్ రుచి రాదు, అందుకని నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా. వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలు కొంచెం వేగి నాకేయాలి, ఎందుకంటే టమాటా ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై అయ్యిద్ది. పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్ట్, ఇంకొక 2 నిమిషాలు వేగాలి. మనం ఇంకేం కర్రీ అవసరం లేకుండా తినొచ్చు అన్నమాట. ఒక స్పూన్ కారము, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్. నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైసు. ఒక 1/2 అవర్ ముందు కడిగి నానబెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టాలి రైసు. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు ఎసురు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే, ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటామో దాంతో 2 గ్లాసులు పోసుకోవాలి, 2 కప్పుల వాటర్. ఇప్పుడు ఫ్రై అయినాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఒక స్పూను ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై కావాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. నేను పక్కన స్టవ్ మీద 3 ఎగ్స్ పెట్టి ఉడికించుకున్నా, ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒలుసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ని లైట్గా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఎప్పుడైనా డీప్ ఫ్రైలో ఎక్కువగా అన్నీ కూరగాయ ముక్కలైనా, ఎగ్స్ అయినా, ఏమైనా ఎక్కువ కూరగాయల ముక్కలు ఇవన్నీ డీప్ ఫ్రైలో వేయించకూడదు. అందుకే నేను ఎగ్స్ కూడా 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. డీప్ ఫ్రైలో ఎక్కువ ఈ మధ్య హార్ట్ అటాకులు ఇవన్నీ ఆయిల్స్ ఎక్కువ వాడితే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్స్ లేనిపోయిన అన్ని జబ్బులు వస్తున్నాయి. ఆయిల్ కొంచెం తగ్గిస్తే మంచిది ఆరోగ్యాలకి. బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి, గమగమలాడుతుంది బిర్యానీ. సింపుల్గా చేసుకునేది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్స్ వేసి పెడితే.